ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తామిచ్చిన ఉద్యోగాలను వాళ్ళిచ్చినట్టుగా చెప్పుకుంటున్నారంటూ ధ్వజమెత్తారు బీఆర్ఎస్ నేతలు. అదే స్థాయిలో కౌంటర్లు వస్తున్నాయి కాంగ్రెస్ నుండి. బుద్ధునాదరణకి ఏమైనా కొంచెమన్నా సిగ్గు లజ్జ మానం మర్యాద మేము కదా నోటిఫికేషన్లు ఇచ్చి మొత్తం కంప్లీట్ చేసి పెడితే వచ్చినటువంటి కాగితాన్ని తీసుకొచ్చి పంచి 30,000 ఇచ్చానని మాట్లాడతాడు. ఇంతకంటే సిగ్గుమాల చర్య ఉంటుందా రేవంత్ రెడ్డి? నీకేమన్నా ఒక్క ఉద్యోగం ఇయ్యలే. ఆశా వర్కర్లు కలెక్టర్ ఎలకాడ ధర్నా వల్ల ఏమైంది, మా బతికేది మా పరిస్థితి అని చెప్పేసి పంచాయతీ సెక్రటరీలు జీతాలు వస్తలేవని పంచాయతీ, గ్రామ కార్మికులు జీతాలు వస్తలేవని పంచాయతీ, ఇంకేందో ఫేస్ రికగ్నైజేషను ఇంకేందో పెడతా అని పెట్టిండి. ఇవాళ ఉద్యోగస్తులు పని చేయాలి, వాళ్ళ కోసం చేస్తారట. మీరు నోటిఫికేషన్లే ఇచ్చిర్రు, ఏనాడు భర్తీ చేయలే. మళ్ళీ ప్రభుత్వంలో వచ్చినా మీకు అయితే చేతన అయ్యేది కాదు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 16,929 పోస్టులు కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. 2022లో మీరే ఇచ్చిన నోటిఫికేషన్. కానీ ఏనాడు కూడా వాళ్ళని మీరు భర్తీ చేద్దామన్న ఆలోచనే రాలే మీకు. ఏనాడు ఒక టీచర్ పోస్ట్ లేదు. అన్ని యూనివర్సిటీల ఖాళీలో ఉన్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్కి ఎట్లనే ఉండే, హాస్పిటల్ వ్యవస్థ అయితే అధ్వానంగా ఉండే.